వెల్కమ్ బ్యాక్ మేట్స్. ఈరోజు అయితే మన యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ ఓరియంటేషన్ జరుగుతుందని వచ్చాను. వచ్చి చూస్తే ఇక్కడేమో ఇంత పెద్ద లైన్ ఉంది. ఆ లైన్లో నుంచుని ఈ టర్నింగ్ దగ్గరికి వచ్చినప్పటికీ నాకు అర్థమైపోయింది మన బతుకు అయిపోయిందని అర్థమైపోయింది. సో అలాగే మెల్లగా లోపలికి వచ్చాను. లోపలికి రాగానే ఈవిడ రిసీవ్ చేసుకుని ఒక బ్యాగ్ అయితే ఇచ్చారు. ఆ బ్యాగ్లో ఏముందనేది మనకు తెలియదు. మనకేమో అది ఓపెన్ చేసేదాకా కంగారు ఆగదు, అది మన దగ్గరకు వస్తుందా లేదా అని. సో బ్యాగ్ అయితే ఇచ్చారు. బ్యాగ్ తీసుకుని కాసేపు ప్రొఫెషనల్ స్టూడెంట్ లాగా బిల్డప్ చేసి లోపలికి అయితే వెళ్ళిపోయాను. సో లోపలికి వెళ్ళగానే వాళ్ళు రిసీవ్ చేసుకుని మనకి మనం టికెట్ బుక్ చేసుకోవాలి అనమాట. ఫస్ట్ టికెట్ అంటే అమౌంటే ఉండదు, ఫ్రీ ఉంటుంది. ఆ టికెట్ బుక్ చేసుకున్నాక దాన్ని స్కాన్ చేసి లోపలికి పంపించారు. ఈ లోపు మనకు కంగారు ఆగదు కదా, బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తాను. ఎందుకంటే అందులో డైరీ, ఒక పెన్ ఉంది. సో వీళ్ళందరూ మన యూనివర్సిటీలో స్టూడెంట్స్ అనమాట. అరౌండ్ ఆ ఒక్కరోజు ఒక 50,000 స్టూడెంట్స్ వచ్చి ఉంటారు. నేను అనుకుంటున్నాను. స్పోర్ట్స్ ఏరైనా అన్నిటిలోని కూడా వాళ్ళే ఉన్నారు. సో సో అయితే ఇక్కడ నుంచి టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా స్పీచ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. మనకేమో అలాంటివి సెట్ అవ్వవు కదా, బయట ఏదో చేస్తున్నారు ఏంటని రాగానే ఇక్కడ మనం కప్పు గెలుచుకున్నాం. ఈ అమ్మాయినేమో వీడియో కోసం ఇవ్వమంటే వీళ్ళేమో చిరునవ్వులు నవ్వుతున్నారు. సో ఆ కప్పు తీసుకుని ఇక్కడికి వచ్చి ఇదేమో ఆయుర్వేదిక్ అండ్ అంటే రిలీజియస్కి సంబంధించింది అనమాట. అవన్నీ దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇవన్నీ మనకేమో అయ్యి పనిలా కనిపించలేదని మొత్తం దాన్ని చూడడానికి మొత్తం మన దగ్గర ఉన్న గోపురాన్ని పట్టుకుని ప్రొఫెషనల్ వీడియోగ్రాఫర్లా షో చేస్తా అది పట్టుకుని అటు ఇటు తిరుగుతున్నాను. ఇదేమో మన ఇంటర్నేషనల్ స్టూడెంట్ అడ్వైస్ సర్వీసు. అంటే మనకి ఎలాంటి అడ్వైజులు కావాలన్నా ఏమైనా వాళ్ళు ఇస్తారు. ఇంకా ఇక్కడ చాలామంది అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు, అన్ని రకాల వాళ్ళు అన్నీ పెట్టారు. ఇంకా ఈ ఆఫీస్ ట్రెండ్స్ వాళ్ళు, గేమ్స్ అని, స్పోర్ట్స్ హబ్ వాళ్ళు. ఈ బ్రో ఎవడో మన ఆంధ్ర అంట హాయ్ చెప్తున్నాడు. భయ్యా నాకు అంత పెద్ద యూట్యూబ్ ఛానల్ ఏం లేదని చెప్పి మనసులో అనుకున్నాను. అలా అనుకుని ఇవన్నీ చూసుకుంటూ మొత్తం అటు ఇటు తిరుగుతున్నాను. ఎందుకంటే లోపల వాళ్ళు అవి చెప్తున్నారు, మనకేమో అవి ఏమి సెట్ అవ్వవు. అందుకని బయటకు వచ్చి తిరుగుతున్నాను. ఇదేమో స్పోర్ట్స్ డాక్ అనమాట, స్పోర్ట్స్ క్లబ్కి సంబంధించింది. ఆవిడ ఏదో రాయమంది. ఈలోపు ఇక్కడ ఏదో గేమ్ ఆడుతున్నారు, మనకి ఆగదు కదా. నేను కూడా వెళ్ళి ఈ గేమ్ అయితే ఆడేసాను. ఏం లేదు, ఈ కలర్ మనం ఎంత కలర్ ఎక్కువ కలెక్ట్ చేస్తే ఆ కలర్ బేస్ చేసుకుని మనకి గిఫ్ట్ ఇస్తారంట. సో మనకి షుగర్ ఆగదు కదా, వెళ్ళి నేను కూడా ఆడేసాను. సో ఇదైతే హెల్త్కి సంబంధించింది ఫ్రెండ్స్. హెల్త్కి సంబంధించిన దాంట్లో ఆ స్టార్ మీద ఏదో ఒకటి రాసి పెట్టమన్నారు. నేనైతే బీ హ్యాపీ మేక్ అదర్స్ హ్యాపీ అని చెప్పి రాసి ఈ ట్రీకి అయితే తగిలించాను. సో ఈ ట్రీకి తగిలించాక ఆవిడ రాసినందుకు మనకి ఒక డబ్బా గిఫ్ట్ ఇచ్చారు, హెల్త్ కిట్. అందులో నైట్ బాగా పడుకోవడానికి ట్యాబ్లెట్స్ అవన్నీ ఉన్నాయి. సో ఇది ఇంకో సెక్టర్ ఆఫ్ ఫెస్ట్ అనమాట. ఇక్కడ మొత్తం స్పోర్ట్స్ క్లబ్స్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు, లెబ్రా సిమ్ వాళ్ళు, రకరకాలు అన్నీ ఇక్కడే ఉన్నాయి. సో అన్నీ చూసుకుంటూ నేను అటైతే మామూలుగా నడుచుకుంటూ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తూ అంతా తిరుగుతూ వచ్చాను. సో అన్ని రకాల క్లబ్లు అవి చూసుకుంటూ వస్తే ఇక్కడేమో మనకి వాలీబాల్ క్లబ్ కనబడింది. ఆ వాలీబాల్ క్లబ్లో రిజిస్టర్ అయ్యాను. అంటే మనకి ఎంతో కొంచెం వచ్చని రిజిస్టర్ అయితే అయ్యాను. తర్వాత చూసి ఇలా పక్క రాగానే ఇదేమో టైకోండా అంట. వీళ్ళు టైకోండా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. టైకోండాలో జాయిన్ అవ్వండి మంచిదని. మనకెందుకు కాళ్ళు చేతులు ఎరగొట్టుకోవడం స్ట్రెయిన్ అని పక్కనే ఉన్న షటిల్ క్లబ్లో జాయిన్ అయిపోయాను. ఎందుకంటే ఇలాంటివన్నీ మనకి కొంచెం ఆడడానికి ఈజీగా ఉంటాయి కదా. అదే టైకోండా, కరాటే అనుకో, దెబ్బలు తినాలి, దెబ్బలు కొట్టాలి. ఇవన్నీ ఎందుకు అని ఇంకా మళ్ళీ రిజిస్టర్ అయిపోయి మిగతావి కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాను. సో ఇది ఏమో బాస్కెట్బాల్ క్లబ్బు, క్రికెట్ క్లబ్బు అవన్నీ ఉన్నాయన్నమాట. సో పక్కనే అడాబ్ స్కాన్ వాళ్ళు మన అడాబ్ ఎక్స్ప్రెస్ ఉంటుంది కదా, వాళ్ళు బ్యాగ్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో అదొక బ్యాగ్ తీసుకుని ఇది లక్కీ డ్రా అంట. డ్రాలో మనం గోల్డ్ స్టార్ తీస్తే మనకి సంథింగ్ గిఫ్ట్ ఏదో వస్తుంది అన్నారు, నాకు ఐడియా లేదు.
మనకి ఎలాగో రాదు కానీ సర్లే ఒక ట్రై చేద్దామని ట్రై అయితే చేశాను. యాస్టీజ్ మనం అనుకున్నట్టే అదైతే ఏం రాలేదు. సో ఇంకా మనకి ఎలాగో రాదని తెలుసు కదా అని ఇంకా సైలెంట్గా అన్నీ చూసుకుంటా క్యాప్చర్ చేసుకుంటా తిరిగాను. సో మనకి ఫుడ్ కూపన్ అయితే ఇస్తారు కదా ఇవాళ. ఆ ఫుడ్ కూపన్ తీసుకుని అంటే 10 pounds ఫుడ్ కూపన్ ఇచ్చారనమాట. బయటకు వచ్చి తిందామని చూస్తే ఇక్కడ ఫుల్గా స్టూడెంట్స్ ఉన్నారు. స్టూడెంట్స్ అందరూ కూడా ఎవరికాళ్ళు తీసుకుందామని ఉన్నారు. సో నేను బాగా డీప్ థింకింగ్ చేసి ఈ గల్లీ అనే దాంట్లో ఒక పన్నీర్ రోల్ తీసుకున్నాను. ఆ పన్నీర్ రోల్ తీసుకుని అక్కడితో ముగించాను.